ఓ శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రాజకీయాల్లోకి జీవితం గడపాలంటే, రాజకీయాల్లో వ్యక్తి ప్రవేశించాలంటే జ్యోతిషంలో జాతకంలో ఆ వ్యక్తి జాతకంలో ఎలాంటి గ్రహాల యొక్క సంయోగం ఉండాలనే విషయాన్ని ఇక్కడ వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. ముఖ్యంగా రాజకీయాల్లోకి రావడానికి జ్యోతిషంలో శని, కుజ, రవి గ్రహాల బలంగా ఉన్నాయి. వారి దశలు వస్తుండాలి. అలా వచ్చినప్పుడే వారు రాజకీయ రంగ ప్రవేశం చేయగలుగుతారు. ముఖ్యంగా శనిగ్రహం సామాన్య జనస్రవంతిని చూపిస్తాడు శని భగవానుడు. ఒకవేళ శని భగవానుడు ఉపచాయ స్థానాలైన 3, 6, 10, 11 స్థానాల్లో లగ్నం నుంచి లేదా రెండో స్థానం కుటుంబ స్థానము ధనస్థానం అవుతుంది, వాక్స్థానం కూడా అవుతుంది. అక్కడ ఉంటే కనుక మీకు తప్పకుండా రాజకీయ భవిష్యత్తు, రాజకీయ జీవితం ఉంటుంది. రాజకీయాల్లో మంచి యుక్త వయస్సులో ప్రవేశిస్తారు. ఆ దశలు వస్తే రాజకీయ జీవితంలో ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే రెండో స్థానం వాక్స్థానము, అందులో కనుక శని, కుజ, రవిగ్రహం ఉన్నాడు అనుకోండి, అథారిటేటివ్గా మాట్లాడగలడానికి స్పష్టంగా వివరించడానికి వీలవుతుంది. అలాగే గురుగ్రహం కూడా రెండో స్థానంలో ఉన్న, కుజ స్థానంలో ఉన్నా కూడా మంచి జ్ఞానాన్ని పొందగలుగుతాడు. అవతలి వాళ్ళను కమాండింగ్గా మాట్లాడగలిగే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు. కాబట్టి ఈ దశలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాల్లో కూర్చుంటారు. శనిగ్రహ 11 స్థానంలో ఉన్నా కూడా రాజకీయ నాయకులు అవుతారు. ఈ శని, కుజ, రవి గ్రహాలు ఏవైనా సరే మంచి యోగాలు కలిగి ఉండి 11 స్థానంలో ఉన్నా కూడా రాజకీయ నాయకులు కావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు కుజగ్రహం కూడా బలంగా ఉపచాయ స్థానాల్లో ఉండాలి. రాజకీయాల్లో గెలవాలంటే మనిషికి ధైర్య సాహసాలు, పట్టుదల, పోరాట ప్రతిభ ఉండాల్సి వస్తుంది. ఆ పోరాట ప్రతిభ ఉండాలనుకుంటే తప్పకుండా వీరు రాజకీయాల్లోకి రావడానికి ముఖ్యంగా రవిగ్రహం యొక్క, కుజగ్రహం యొక్క సహాయ సహకారాలు, సపోర్టు, అనుకూల స్థితి ఉండాల్సిందే. లేకపోతే కుజుడు రీచలో ఉన్న మనిషికి ధైర్యం అంటూ ఉండదు. ఉపచాయ స్థానంలో ఉంటే ఉపచాయ స్థానంలో 3వ స్థానము ధైర్య సాహసాలను ప్రకటిస్తుంది. కాబట్టి కుజుడు కనుక 3వ స్థానంలో ఉంటే మంచి పేరు ప్రతిష్టలు, పోరాటాలు చేయగలిగే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు. ఎంతటి వారిని ఎదుర్కోగలిగే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు. అలాగే రవిగ్రహము అనుకూల కూడా కారకుడు. రవి ప్రభుత్వానికి రాజకీయాల కారకుడు. ఒక దేశానికి నాయకుడు కావాలన్నా, ఒక గ్రూపుకు నాయకుడు, ఒక గ్రామానికి అధికారి కావాలన్నా కూడా, ఒక ఎమ్మెల్యే కావాలన్నా, ఒక ఎంపీ కావాలన్నా, కొంతమంది సమూహానికి అతను ఒక ప్రత్యేక వ్యక్తిగా, కీర్తివస్తులు కలిగిన వ్యక్తిగా, నెంబర్ 1 వ్యక్తిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అతన్ని 10 మంది గుర్తించాల్సిన, అతను ఏ ఊళ్ళో ఉంటాడో, ఏ ప్రాంతంలో ఉంటాడో ఆ ప్రాంతానికి సంబంధించిన చాలా ప్రముఖమైన వ్యక్తిగా ఉండి పాపులర్గా ఉండాల్సి ఉంటుంది, పాపులర్ కావాల్సి ఉంటుంది. అతన్ని అందరూ గుర్తించవలసి, అతనిలో ఒక ప్రత్యేక స్థానమైన వ్యక్తిత్వం కలిగి ఉండాల్సి వస్తుంది. దీనికి కారణము రవి మాత్రమే అన్నమాట. రవి యొక్క అనుకూలత జాతకంలో బాగా చాలా అనుకూలంగా ఉంటే తప్పకుండా అతను రాజకీయాల్లో రావడానికి, ప్రభుత్వ అధికారిగా కావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అతనికి రాజకీయాల్లో తిరుగు ఉండదు. మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి ప్రభుత్వానికి ఉండే రవిగ్రహం యొక్క అనుకూలత మరియు రవి ఉపచాయ స్థానంలో ఉండడం వల్ల అతను రాజకీయాల్లో తిరుగు ఉండదు. మళ్ళీ ఎన్నికల్లోకి పోటీ చేసినా కూడా గెలవడానికి అవకాశం ఉండే, పదవులు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకో ముఖ్య విషయం ఏమంటే శని, బుధులు దశలు జరుగుతూ ఉండాలి. ఇంకొక గ్రహం బుధుడు బుద్ధికారకుడు కాబట్టి తెలివితేటలతోనే అవతలి వాళ్ళను బోతాగొట్టించాల్సిన పరిస్థితి ఉంటుంది, అవతల కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకొక గ్రహం సంయోగం ఏమంటే లగ్నాధిపతి బుధ, శుక్ర, కుజులు సత్తా వల్ల లాభంలో ఉంటే శుక్రకుజులు, శని లాభస్థానంలో ఉంటే రాజకీయ ప్రవేశం ఉంటుంది. రాజకీయాల్లో ఒక లెజెండ్గా అసాధారణమైన కీర్తివశలతో రాజకీయ జీవితం కలిగి ఉంటారు వాళ్ళు. 1, 5, 9 అంటే కోడ స్థానాలు. 1, 5, 9, 8 అష్టమ స్థానము. ఇది కూడా రాజకీయాలకు చాలా రాజకీయ ప్రవేశ అనుకూలమైన స్థానం అన్నమాట. 10వ స్థానము కర్మస్థానము. కాబట్టి స్థానాల్లో చాలా బలంగా ఉండగలిగితే ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన శని, కుజ, రాహు స్థానాలు ఎవరైనా సరే
రాజకీయ జీవితం చాలా విజయవంతంగా సాగుతుంది. రాజకీయ జీవితంలో ఇంకా సరైన వయసులో ప్రవేశించాలనుకుంటే కొన్ని యోగాలు జాతకంలో ఉండాల్సి, అవి పంచమహాపురుష యోగాలు ఉండాల్సి ఉంటుంది. పంచమహాపురుష యోగాలైన లేదా శశియోగం కానీ, బుధాదిత్య శశియోగం కానీ, భద్రయోగం కానీ, హంసయోగం కానీ, ఈ పంచమహాపురుష యోగాల్లో కూడా ముఖ్యంగా రుచక యోగము అంటే కుజుని ద్వారా ఏర్పడే యోగము, భద్రయోగము బుధుని ద్వారా ఏర్పడే యోగము, అలాగే హంసయోగము గురు ద్వారా ఏర్పడే యోగము, మాలవి యోగమునగా శుక్రుని ద్వారా, శశి యోగమునగా శని ద్వారా ఏర్పడేది పంచమహాపురుష యోగాలు అంటారు. అలాగే లగ్నం నుంచి ఈ గ్రహాలు వాటి యొక్క స్వక్షేత్రాల్లో కానీ ఉచ్చక్షేత్రాల్లో కానీ ఉండి అవి కేంద్రాలు అయితే అవి ఈ యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలు ఏర్పడడం వల్ల ఆ యోగా దశలు సరైన వయసులో వస్తే వీరు రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి అవకాశం ఉంటాయి. ఈ వ్యక్తికైనా కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయాలంటే ఏవైనా 2-3 యోగాలైనా సరే జాతకంలో చాలా బలంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే వారు రాజకీయ రంగ ప్రవేశం చేయగలుగుతారు. ముఖ్యంగా ధనకరక వస్తువాహనాలు అన్నీ కూడా లభించాలన్నా, అవతలి వాళ్ళ మీద పోటీ చేసి గెలవాలన్నా, అవతలి వాళ్ళ ధైర్యంగా ఎదుర్కోవాలన్నా కూడా ఈ మహాపురుష యోగాలు ఏవైనా కొన్ని యోగాలు తప్పకుండా ఉంటే ఆ దశలు వస్తే వారు తప్పకుండా రాజకీయ ప్రవేశం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే జాతకంలో పనిచేపే యోగాల్లో ఎక్కువ రాజయోగాలు ఉంటే అంత సులభంగా రాజకీయ ప్రవేశం జరగడానికి, ఎన్నికల్లో గెలవడానికి, కీర్తి ప్రశ్నలు లభించడానికి అవకాశం జరుగుతుంది. ఉదాహరణకు కీర్తిశేషులు రాజీవ్ గాంధీ జాతకాన్ని పరిశీలిస్తే వారిది సింహలగ్నము. లగ్నంలో రవి, బుధ, గురు, చంద్ర, శుక్రులు స్థితి పొందడం అనేది చాలా గొప్ప రాజయోగం కింద తీసుకోవచ్చు. ఇందులో లగ్నంలోనే 3 రకాలైన రాజయోగాలు ఏర్పడ్డాయి. ఒకటి లగ్నంలో లగ్నాధిపతి ఉండడం అనేది రవి ఉండడము ఒక యోగం కింద వస్తే, అలాగే రవి బుధులు కలిసి ఉండడం బుధాదిత్యోగము, శివ లగ్నంలో ఏర్పడడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే గురుచంద్రులు కలిసి గరికేశ యోగం ఏర్పడము, బుధ శుక్రులు కలిసి ద్వితీయ ధనాధిపతి, లాభాధిపతి, కర్మస్థానాధిపతితో కలిసి స్థితి కూడా ఈ లగ్నంలోనే ఏర్పడడం వల్ల ఆయన ఒక మామూలు పైలట్ స్థాయి నుంచి డైరెక్ట్గా ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్ కావడానికి అవకాశం ఏర్పడింది. రాజకీయ రంగ ప్రవేశం చేయగలిగాడు. ఇలాంటి యోగాలు చాలా తక్కువ మందిలో ఉంటాయి. కాబట్టి ఈ పై విషయాలు రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి ఈ కాంబినేషన్స్ పనికి వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా సరే రాజకీయాల్లో ప్రవేశించాలనుకున్న వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఇలాంటి ఏదైనా ఒక గొప్ప కలయిక కానీ, రాజకీయ యోగం కానీ ఉందేమో పరిశీలించుకున్న తర్వాత రాజకీయాల్లో ప్రవేశిస్తే మంచి భవిష్యత్తు లభిస్తుంది. సో ఈ వీడియో నచ్చితే కనుక అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి. శుభమస్తు.